తెలంగాణకు విద్యుత్ చాలా ముఖ్యమని కాంగ్రెస్ కు తెలుసని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. టీడీపీ ప్రభుత్వం 25,000 మంది మీద విద్యుత్ కేసులు పెట్టిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వేలాది మంది అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చారని చెప్పారు. ఇందులో భాగంగానే బషీర్బాగ్ వద్ద రైతులపై జరిగిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారని చెప్పారు. ఆనాడు టీడీపీకి సంబంధించిన హెచ్ఆర్డీ చైర్మన్ గా కేసీఆర్ ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రిగా, గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక నేతగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్, పోచారం, గుత్తా వీళ్లంతా కలిసి టీడీపీ ప్రభుత్వ విధానాన్ని సమర్థించారని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో కేసీఆర్, పోచారం భాగస్వామ్యులంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మేము అందుబాటులో ఉంటాం, రచ్చబండ కార్యక్రమాలు తీసుకుందాము, చర్చ పెడదాం, ప్రజల్ని అడుగుదాం, ప్రజా తీర్పును ప్రజాక్షేత్రంలోనే అడుగుదాం. దమ్ముంటే సవాల్ను స్వీకరించి రచ్చబండ పెట్టండి, ప్రభుత్వాన్ని రద్దు చేయండి. మీరు మొగోళ్ళు అయితే ఇంకొక సవాల్ కూడా విసురుతున్నా. తెలంగాణను బంగారు తెలంగాణ చేసినాం, అన్ని చెప్పిన దానికంటే ఎక్కువ పథకాలు అమలు చేసినాం అంటారు. ఇంకొక సవాల్ విసురుతున్నా. చంద్రశేఖరరావుకు చీమునెత్తురు ఉంటే, ఆయన నాయకత్వ లక్షణాల మీద ఆయనకు నమ్మకం ఉంటే గజ్వేల్ నుంచి ఇప్పుడు పోటీ చేయాలి చంద్రశేఖరరావు. గజ్వేల్ వదిలి పారిపోయినావంటే నువ్వు మాడా అని ఒప్పుకున్నట్టే. 104 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలి. నువ్వు సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తున్నావు, నువ్వు ప్రకటన చేయి. నీకు దమ్ముంటే సిట్టింగ్లో 80% ఓడిపోతారని సర్వే రిపోర్ట్లు వచ్చి దిక్కు తెలియక, అందులో చంద్రశేఖరరావు కూడా ఓడిపోతున్నాడు గజ్వేల్లో అని తెలిసి ఇతర అసెంబ్లీలలో సర్వేలు చేయించుకుంటుండు. నేను అనుకోతే ఎట్లుంటది, ఇంట్లోకి వస్తే ఎట్లుంటది, ఆలేరుకోతే ఎట్లుంటది, కమారెడ్డిలో పోటీ చేస్తే ఎట్లుంటది. సిగ్గున్నాదే. కాంగ్రెస్ నుంచి మైనార్టీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఉన్నారు. 89లో మంత్రి అయ్యిండు. ఉచిత కరెంటు మీద సంతకం పెట్టిండు. 2004లో మొదటి సంతకం విద్యుత్ శాఖ మంత్రిగా. ఒక్క మైనారిటీ ఉంటే సహించవా నువ్వు? సిగ్గుందా నీకు? పోయి ఆ కామారెడ్డిలో నిలబడతాను సర్వేలు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని గంప గోవర్ధన్ గంప కింద గమ్మనికే పిలిచిండట. ఎంత కావాలో చెప్పు.